పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేల పారద్రోలలేకపోయితిమి అని అడిగరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతము మీరిక్కడ నుండి తొలగిపోయి అక్కడ పడుము అని పలికినచో అది అట్లే తొలగిపోవును. మీకు అసాధ్యమనేది ఏదియును ఉండదని మీతో వక్కాణించుచున్నాను. అయినను ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధముగాను వెడలగొట్ట శక్యము కాదు అని యేసు పలికెను. ప్రియులారా, శ్రమల కాలములో, పాస్కాయుద్ధ కాలములో దేవుని కృపను పొందుకోవడానికి, ఆత్మీయంగా మనం బలపడటానికి దేవుడు శ్రీసభ ద్వారా మనకిచ్చినటువంటి శక్తివంతమైన ఆయుధం ఉపవాసము, ఉపవాస ప్రార్థన. ప్రియులారా, నమ్మండి, ఉపవాసము ద్వారా మనము సామాన్య ప్రార్థనా విధానము ద్వారా పొందలేనటువంటి ఆత్మీయతని, పొందలేనటువంటి మేలులని మనం పొందగలుగుతాం. ఉపవాసం అనేటువంటిది ఒక లోతైనటువంటి, ఒక బలమైనటువంటి ప్రార్థనా విధానం. సామాన్యమైన ప్రార్థనా విధానము కంటే కూడా ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనటువంటిది. కాబట్టే ఈ పాస్కాయుద్ధ కాలంలో, ఈ శ్రమల కాలంలో మనకి ఆదర్శంగా ఉండడానికి స్వయంగా యేసు ప్రభువే సైతాను మీద విజయాన్ని పొందటానికి, శోధనను జయించటానికి ఆయన ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసి మనను కూడా తన ఆదర్శాన్ని స్వీకరించమంటున్నాడు. చాలా సందర్భాలలో నేను విన్నది ఏంటంటే, అమ్మో ఉపవాసమా, నాకు కష్టమే అంటుంటారు. మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. నేను ఒక తల్లితో మాట్లాడాను, నాకు దగ్గర బంధువు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఉపవాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ తల్లి నాతో పలికిన మాట ఏంటంటే, నాకు అలవాటు లేదు ఫాదర్, నాకు కష్టం ఫాదర్ అని చెప్పారు మామూలుగా మాట్లాడుతుంటే. ఈ మధ్య కాలంలో ఆ తల్లి ఎక్కువగా ఆత్మీయంగా జీవించటం ప్రారంభిస్తుంది, వడకాల్లో పాల్గొనటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ తల్లి నాతోటి, ఫాదర్ ఉపవాసం చాలా శక్తివంతమైంది, ఉపవాస ప్రార్థన అలవాటైతే దాన్ని విడిచిపెట్టలేమండి, దానిలో ఉన్న మేలులు మనం పొందితే, మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం విడిచిపెట్టలేమండి, మహత్తరమైన శక్తి అందులో ఉందని ఆ తల్లి నాతోటి చెప్పింది. ప్రియులారా, మన జీవితం తెలుసో తెలియకనో మానవ బలహీనతల కారణంగా మన ఆత్మీయ జీవితం మసిబారిపోతుంది, పాపముతో కరుకుగా తయారవుతుంది. పాపముతో మన పాప జీవితం కారణంగా అందవిహీనంగా మారిపోతుంది మానవుని యొక్క జీవితం. ఈ పాపముతో నిండినటువంటి ఈ మనిషి యొక్క జీవితం పవిత్రంగా వెలుగొందాలి అంటే ఉపవాస ప్రార్థన గొప్ప ఆయుధం. ప్రియులారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఈ సందర్భంగా. మీకు అందరికీ గొంగళి పురుగు తెలుసు కదా, గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు మనకి తాకితే దొద్దర్లు వస్తాయి, బొబ్బలు వస్తాయి. ఎవ్వరం కూడా దాని జోలికి వెళ్ళడానికి ఇష్టపడం, అసలు దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా చిన్నపిల్లలు అయితే భయపడి పారిపోతారు దాన్ని చూసి, అమ్మో అంటారు. కానీ ప్రియులారా, ఆ గొంగళి పురుగు తన చుట్టూ తాను ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని క్యాటర్పిల్లర్గా మారిపోయి ఆహారాన్ని తినకుండా
సుమారుగా 40 రోజుల పాటు తనను తాను బంధించుకొని ఉపవాసము చేసి ఏమి తినకుండా ఆ అందులోనే బంధించబడి 40 రోజుల తర్వాత, ఉపవాసమైన తర్వాత, ఏమి తినకుండా తనను తాను బంధించుకున్న తర్వాత ఎలాగా మారుతుందో తెలుసా? ఒక సుందరమైన, అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఒక సీతాకొక చిలుకగా, రంగుల రంగుల సీతాకొక చిలుకగా మారుతుంది. ప్రియులారా, అదే సీతాకొక చిలుక 40 దినాలకు ముందు ఒక గొంగళి పురుగుగా ఉంది. పిల్లలు భయపడేటువంటి వారు. కానీ అదే గొంగళి పురుగు 40 రోజుల పాటు తనను తాను బంధించుకొని కకూన్లో, క్యాటర్పిల్లర్లో, ఆ లార్వాలాగా దశలు మారి తనను తాను ఉపవాసం ఉండటం ద్వారా ఏమీ కూడా బయట నుంచి ఏమీ తీసుకోదండి. తనలో ఉన్న శక్తినే తాను వినియోగించుకుంటుందండి. చివరికి అది ఒక సుందరమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి సీతాకోక చిలుకగా మారుతుంది. కారణం, అది ఉపవాసము చేస్తుంది. తనలో ఉన్న శక్తిని మాత్రమే వాడుతుందంతే. బయట నుంచి ఆహారాన్ని తీసుకోదు. ఒక్కసారి తన చుట్టూ తాను, మీకు అందరు తెలుసండి, ఇది క్యాటర్పిల్లర్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చిన్న జంతువు క్రైస్తవులమైన మనకి, ఒక చిన్న పురుగు క్రైస్తవులమైన మనకి ఉపవాసం యొక్క శక్తిని మనకు నేర్పిస్తుందండి. ఒక చిన్న పురుగు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ఒక సుందరమైనటువంటి సీతాకోక చిలుకగా మారగలిగినప్పుడు నీవు నేను ఎందుకు ఉపవాసం ఉండి దేవుని దృష్టిలో అందమైనటువంటి, సుందరమైనటువంటి ఆత్మలాగా మారకూడదు బిడ్డలారా? ఉపవాసం ప్రియులారా, ఆ గొంగళి పురుగు జీవితాన్ని ఏ విధముగా సుందరమైనటువంటి సీతాకోక చిలుకగా మార్చిందో, అదేవిధంగా పాపిగా ఉన్న మనల్ని, పాపముతో కరుకుగా, పాపముతో మసిబారిపోయి ఉన్న మనల్ని సుందరమైన ఆత్మీయ బిడ్డలాగా, దేవుని బిడ్డలాగా మార్చగలుగుతుంది. దీనిని మనందరం గుర్తించాలి, ఉపవాసములో ఉన్న శక్తిని. ఒక మాట అంటున్నాను మనసు విప్పి, మీరేమనుకోకండి. కొద్దిగా అందరినీ అంటలేదండి, మన కథోలికులకి ఇతర సంఘాలలో ఉన్నంత ఉపవాస ప్రార్థనా శక్తిని మనం అలవాటు చేసుకోవాలి ఇంకా. అవునండి, ఈనాడు ప్రియులారా మనం చదువుకున్న వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. యేసు ప్రభువు దగ్గరికి ఒక సైతాను చేత పీడించబడుతున్నటువంటి ఒక బిడ్డను తీసుకుని వచ్చారు. శిష్యులు ఆ సైతానుని, పిశాచాన్ని పారదలలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు. చివరికి ఆ వ్యక్తి ఆ సైతాను పట్టినట్టు పిశాచముచే పీడించబడుతున్నటువంటి ఆ బిడ్డని యేసయ్య దగ్గర తెచ్చాడు. అయ్యా, మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వాళ్ళు నయం చేయలేకపోయారు అని అడిగారు. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను మీ శిష్యుల వద్దకు నా కుమారుని తీసుకొని వెళితని, నా పుత్రుని తీసుకొని వెళితని, కానీ వారు స్వస్థపరచలేకపోయిరి. దానికి ముందేమనంటుంది? మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 15వ వచనంలో, ఒక వ్యక్తి యేసు ముందు మోకరిల్లి, ప్రభువా నా పుత్రుని కరుణింపుము, మూర్ఛ రోగం వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయం నిప్పులు నీళ్ళల్లో పడుతున్నాడు. అయితే అతను సైతాను చేత పీడించబడుతున్నాడు. మూర్ఛ రోగం మాత్రమే కాదు. వెంటనే ప్రభు అన్నాడు, ఆ బిడ్డను నా దగ్గర తీసుకురండి అని గద్దించగానే సైతానుడు వెడలిపోయింది. 18వ వచనంలో, యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వెడలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? ఆ భయాన్ని చూసి, మనం ఎలా పంపించలేకపోయాం, ఆయన ఎలా పంపించాడు? వచ్చి ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు, మేము ఎలా పంపించలేకపోయాం సైతాన్ని, నువ్వెలా పంపించగలిగావు అంటే ప్రభు సమాధానాన్ని ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, ఇట్టి దానిని ప్రార్థనతో మాత్రమే కాదు, ఉపవాసముతో తప్ప మరి ఏ విధముగాను వెడలగొట్ట శక్యము కాదు.
ప్రియులారా, స్వయముగా యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు, మనతో చెప్తున్నాడు, ప్రియ బిడ్డ, నీ జీవితంలో నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శోధనలు ఏంటివి? నీ కుటుంబాన్ని పట్టి బంధించి పీడిస్తున్నట్టు పాపాలు ఏమిటి? వాటిని వదిలిపెట్టలేకపోతున్నావా? సామాన్యమైన ప్రార్థన చేస్తున్నా కానీ, ఎంతగా ప్రార్థన చేస్తున్నా కానీ నీ వల్ల కాటం లేదా? సాతానుడు అనేటువంటి నిన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాడా? నీ కుటుంబాన్ని బాధిస్తూనే ఉన్నాడా? ఈరోజు అంటున్నాడు, ఇటువంటి దాని మీద నువ్వు విజయాన్ని పొందాలంటే ప్రార్థన ఒకటే చాలదు, ఉపవాసముతో మాత్రమే పారద్రోలగలవు. ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్టి దానిని ప్రార్థనతో మాత్రమే కాదు, ఉపవాసముతో తప్ప మరి ఏ విధముగాను వెడలగొట్ట శక్యము కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం అనేటువంటిది అన్ని ప్రార్థనల కంటే కూడా శక్తివంతమైన ప్రార్థన. ఉపవాసంలో నువ్వేం చెప్తున్నావు? నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. నీ శారీరక కోరికని ఒకదాన్ని అదుపులో పెడుతున్నావు. నీ శారీరక కోరికని నేనివ్వను నీ శరీరానికి అని చెబుతూ, నాకు దేవుడు కావాలి అంటున్నావు, దేవుని శక్తి నాకు కావాలి అంటున్నావు. నీ శరీరం ఆహారాన్ని కోరుకుంటుంది, నేను ఇవ్వనంటున్నావు. తద్వారా దేవుడు నువ్వు చేసేటువంటి త్యాగాన్ని చూస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రార్థనా యోధులు ఉపవాసము ద్వారా వాళ్ళ జీవితాలలో క్లిష్టమైన కష్టమైన పరిస్థితులలో వాళ్ళు ఉపవాసం చేశారు. చూడండి, ఎస్తేరు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మరణ భయములో కూరుకొని పోయినప్పుడు వాళ్ళను ఉపవాసం ఉన్నది, తాను ఉపవాసం ఉంది. దేవుని చెంత నుండి తన సంఘాన్ని, తన యొక్క సమాజాన్ని కాపాడుకుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు ప్రియులకు దేవుని బిడ్డలారా, సింహాల బోనుల నుంచి ఏ విధంగా కాపాడబడ్డాడు? ఉపవాస ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథములో ఏ విధముగా వాళ్ళు అగ్నిగుండం నుండి కాపాడబడ్డారు? ఉపవాసము నుండి ప్రియులకు దేవుని బిడ్డలారా వాళ్ళు శక్తిని పొందుకున్నారు. యేసయ్య సైతాను మీద విజయాన్ని ఎలా పొందగలిగాడు? ప్రియులారా, మనం క్రైస్తవులంగా, ప్రార్థనా యోధులముగా సగం క్రైస్తవులంగా జీవించొద్దండి. శక్తివంతమైన క్రైస్తవులంగా ఎప్పుడు మారతాం? దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరాలు ఎప్పుడు పొందుకుంటామంటే ప్రార్థన, ఉపవాసం బిడ్డలారా. ఉపవాసము ద్వారా మనం అద్భుతాలు పొందుకుంటాం మన జీవితంలో. మోషే ముఖం వెలిగింది. ఎలాగా? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. నీరు కానీ ఆహారము కానీ అని ముట్టలేదు. ఈ యొక్క నినివే ప్రజలు ఘోరమైన పాపములో మునిగిపోయారు. దేవుడు ఇంకా వాళ్ళ మీద శిక్ష రెడీ అన్నాడు. ఇక అయిపోయారో. కానీ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని మనసు కరిగిపోయింది. ప్రియ బిడ్డ, మనం ఎంత ఘోర పాపిన, నువ్వెంత ఘోర పాపివైనా కానీ ఈ శ్రమల కాలం ఎందుకు ముఖ్యమైనటువంటిది అంటే, ఈ ఉపవాస దినాలు ఎందుకు ముఖ్యమైనవంటే దేవునికి కరుణను పొందుకోవటానికి. కొంతమంది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాలను కూడా నిందలు వేస్తున్నారు కథోలిక విశ్వాసుల మీద. ఆ 40 దినాలు చేయమని అక్కడ రాసి ఉందా? ఈ యొక్క ఉపవాస దినాలు అవసరం లేదు, అది ఒక ఆచారం అంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాధ కలుగుతుంది ఇటువంటివి చూసినప్పుడు. బైబిల్ గ్రంథంలో లేదా? ఎంతమంది భక్తులు, ఏలియా ప్రాణభయంతో ఉన్నటువంటి వాడు, బలహీనుడిగా ఉన్నటువంటి వాడు, ఏలియా ప్రవక్త అంతటి వాడు ప్రియులారా, జెజబెలు రాణి నిన్ను చంపుతాను అని పలికినప్పుడు ప్రియులారా, ఉపవాసం ఉండి హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. ప్రియులారా, నువ్వు ఉండగలిగితే నీకు తెలియనట్టు అద్భుతాలు మన జీవితం అసలు మనం ఊహించలేమండి. ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాసము ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఒక 4-5 ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసము ద్వారా ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో మనము తెలియనటువంటి ఐక్యతను పొందుకుంటాం. we yearn a powerful union with God. దేవుని నుండి ఒక గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. ఇది మనకి నిర్గమకాండములో కనబడుతుందండి. ఇదిగో నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుంటే,
అక్కడ మోషే ప్రియులారా 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో అది మనకి ముఖ్యం ప్రియులారా. దేవునితో ఆయన ఎంత మమేకమైపోయాడంటే, ఎంత ఒకటిగా మారిపోయాడు అంటే, ఆయనే దేవునిలో ఒకటైపోయాడు, ఒకటిగా మారిపోయాడు. వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం, మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాను. ఆ రోజుల్లో అతడు అన్నపానీయములేమియూ ముట్టలేదు. ఆ తరువాత మాట అండి, ముఖ్యమైన మాట, అది ముఖ్యం. ఇంతకుముందు మనం వేరే ప్రసంగాలలో ఆ వాక్యాన్ని వింటాం, కానీ ఆ తరువాత మాట చాలా ముఖ్యం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనము, మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుంచి దిగివచ్చుచున్నప్పుడు మోషేతో మాట్లాడి వచ్చటం వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. నీ జీవితం ప్రకాశిస్తుంది, నీ కుటుంబం ప్రకాశిస్తుంది ఉపవాస ప్రార్థన చేస్తే. కానీ దానిని అతడు కూడా గుర్తించలా. ఇది జరుగుతుందండి. ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా ఊహించమండి మనం పొందుకునే దీవెనలు, మనం పొందుకునే ఆశీర్వాదాలు. కొన్నిసార్లు ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు నేను అనుకుంటా, ప్రసంగం చెప్పలేస్తానా, నీరసపడిపోతానేమో అనుకుంటాం. కానీ నమ్మండి ప్రియులారా, ఆ రోజే నేను ఇంకా ఎక్కువగా బలంగా వాక్యాన్ని చెప్పగలుగుతాను. ఇది నమ్మండి, ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే శారీరకంగా నీరసంగా ఉంటానేమో, ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు అనుకుంటాను, ఉపవాసం ఉంటాను, అప్పుడు తెలియనటువంటి శక్తి మనకు వస్తుంది ప్రియులారా. కారణం వినండి ఈ మాట, మనం ఒంటరిగా ఉండం. ఉపవాసం చేసినప్పుడు దేవునితో ఐక్యం అవుతాం. ప్రార్థనా ఉపవాసం చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనకి దైవికమైన శక్తి మనకు అందుతుంది ప్రియులారా. వి బికమ్ పవర్ హౌస్. ఇదిగో 30వ వచనములో నిర్గమకాండం 34వ అధ్యాయం, అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మెల్లమెల్ల మెరియుచుండెను, కనుక వారు అతన్ని సమీపించుటకు భయపడిరి. ప్రియులారా, నా జీవితంలో నేను చాలా చూశానండి. ఉపవాసాన్ని చేసి పెద్ద పెద్ద అద్భుతాలు పొందుకున్నటువంటి వారు, కుటుంబాలను మార్చుకున్నటువంటి వారు. నేను ఈ ఉదాహరణ ఇంతకుముందు చెప్పానండి. కొన్నాళ్ల క్రితం విజయవాడలో ఆ కెనాల్, ఆ విజయవాడ సెంటర్లో సెయింట్ ఆన్స్ హాస్పిటల్, మదర్ తెరేసా నిర్మల హృదయ భవన్, ఈ ప్రాంతంలో ఆ కాలువని బ్యూటిఫై చేయటానికి సుందరీకరణలో భాగంగా కొన్ని భవనాలను తీసేస్తారేమని కంగారు పడ్డారు. ఆ సమయంలో సిస్టర్లు ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. అద్భుతాలు జరిగాయి. నమ్మాలి ప్రియులారా, మనం నేర్చుకోవాలి. ఉపవాసం చేసినప్పుడు మనం దేవునితో ఐక్యమైపోతాం. మనం దేవునితో మనకు తెలియనటువంటి యూనియన్, మనం దేవునితో వి బిల్డ్ ఎ యూనియన్ విత్ గాడ్. సో మనం శక్తివంతులంగా మారతాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏలియా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనములో ఏం జరుగుతుంది ప్రియులారా? అక్కడ ఏలియా ప్రవక్త దబ్బర దేవతను కొలిసేటువంటి వాళ్ళని సవాలు చేసి వాళ్ళతోటి పోరాడాడు దేవుని పక్షాన. వాళ్ళందరిని చంపించాడు. అక్కడ జెజబెలు రాణి ఏలియా కబురు పెడుతూ, నేను నిన్ను చంపుతానంటది. పరాయి దేవతలను కొలిసేటువంటి ఆ యొక్క రాణి నేను నిన్ను చంపిస్తాను అంటుంది. భయపడతాడు. కార్మేలు కొండ మీద నిజదేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఇదిగో ఈ యొక్క అయిపోయిన తర్వాత ఏలియా ఇక ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటాడండి, చనిపోవాలనుకుంటాడు. కానీ ప్రియులారా, ఏలియా ఉపవాసముండి దేవుని సన్నిధికి, దేవుని కొండ దగ్గరికి వెళతాడు. ఈ ఉదంతాన్ని నాకు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుందండి. ఇదిగో ఇక నేను చచ్చిపోతాను అనుకుంటాడు భయపడి. కానీ దేవుడు అద్భుత రీతిగా ఏలియాకి రొట్టెని నీటిని ప్రసాదించి
40 దినాల పాటు ఉపవాసం ఉండేట్లుగా చేసి హోరేబు కొండ దగ్గర అతన్ని కలుసుకుంటాడు. శక్తిని పొందుకుంటాడు, మహా గొప్ప శక్తిని పొందుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మనం ఐక్యమైపోతాం పూర్తిగా. రెండవది ప్రియులారా, ఉపవాసం చేసినప్పుడు ఈ మాట వినండి, పర్సనల్గా చెప్తున్నాను. మనలో ఉన్న చిన్న చిన్న పాపాలు ఉంటాయి చూడండి, అవి కూడా మనల్ని ప్రశ్నిస్తాయి. మనల్ని ప్రశ్నించి మనలో ఉన్నటువంటి ఆ తప్పులని వేలెత్తి చూపిస్తాయి, అవి తెలియజేస్తాయి. ఉపవాసం అనే అద్దములో మనకు చూపించి పశ్చాత్తపడేటట్లుగా చేస్తాయి, కన్నీరు వచ్చేటట్లుగా చేస్తాయి, మనల్ని పశ్చాత్తపడేటట్లుగా చేస్తాయి. పాపానికి ప్రాయశ్చిత్తం ఇస్తుంది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? నీ పాపాలను కడిగివేస్తుంది, నీ పాపాలను శుద్ధి చేస్తుంది, దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉన్న పాపాలను కూల్చివేస్తుంది ఉపవాస ప్రార్థన. అది కదా జరిగింది నినివే పౌరుల విషయంలో. ఎప్పుడైతే యోనా గ్రంథము 4వ అధ్యాయంలో ప్రియులారా, ఆ యొక్క ప్రవక్త వెళ్ళి 40 దినములు మాత్రమే తరువాత పట్టణం నాశనం అవుతుంది అని పలకగాని వారు పశ్చాత్తపడి ఏడ్పులతో కన్నీటితో ఉపవాసముతో గోనెతాల్చి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద పంపించాలి అనుకున్నటువంటి ఆ శాపాన్ని ఆయన తీసివేయలేదా? తాను శిక్షించాలి అనుకున్నది ఆపివేసి వారిని దీవించాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి, నినివే పౌరులు దేవుని మాటను నమ్మిరి, వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించారు. ఏం చేయాలంటే ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు. అప్పుడు ఏం జరిగిందంటండి? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడు ఉపవాసం ప్రార్థించారని తెలుసుకున్నాను, వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపలేదు. ప్రియులారా, మన జీవితాలలో మన బ్రతుకులలో కూడా కొన్నిసార్లు మన పితరులు చేసిన పాపాల కారణంగా మనం శిక్షించబడుతున్నామా? ఉపవాస ప్రార్థన చేయండి. యూ విల్ హ్యావ్ ఎన్ ఇన్నర్ హీలింగ్. అంతరంగిక స్వస్థత మీలో జరుగుతుంది. నమ్మండి ప్రియులారా, సాధ్యమవుతుంది. ప్రయత్నం చేయండి. శ్రమల కాలంలో ఉపవాస దినాలు, దాని పేరే ఉపవాస దినాలు అంటాం. కానీ అందరినీ అంటలేదు, కొన్ని చోట్ల నేను విన్నది అంత మంచిది కాదండి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అసలు శ్రమల కాలంలో మాంసాన్ని ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. శుక్రవారం మాత్రమే కాదు, అసలు ఏనాడు కూడా మాంసాన్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో అంతా ఓకే అయిపోతుంది, ఏం కాదులే, అన్ని తినొచ్చు, ఏం కాదు. నో, నువ్వేదైనా విందులు వినోదానికి వెళ్తున్నావా, అక్కడ కూడా నీకు మాంసాహారం కాకుండా వేరే ఉంటున్నాయి వెజిటబుల్స్. వై డోంట్ యూ ట్రై దట్? దేవుని యొక్క కృప ఊరికే రాదండి, దేవుని దీవెనలు ఊరికే రావు. దానికోసం మనం త్యాగం చేయాలి. నీ బిడ్డల కొరకై, నీ కుమారుల కొరకై ప్రార్థన చేయి. యోబు ఏ విధముగా వాళ్ళ పిల్లల కొరకై ప్రార్థన చేశాడు, బలులర్పించాడు. నీ ప్రార్థన నీ బిడ్డలకి దీవెన కావాలి, నీ భర్తకి నీ భార్యకి దీవెన కావాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. నువ్వు పొందాలనుకుంటున్న ఆశీర్వాదం రావట్లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ పాపముల కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో దావీదు తన పాపము కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇదిగో నినివే ప్రజల గురించి మనం చదువుకున్నాం ప్రియులారా. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మనసు కరిగింది. మన పాపాలు ఒకవేళ మనకి అడ్డుగోడగా ఉంటున్నాయా, వాటిని తొలగించుకోవాలనుకుంటున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మొదటిగా ప్రియులారా, ఉపవాస ప్రార్థన మనకు తెలియకుండా దేవుని శక్తిని మనకిచ్చి దేవునితో మనల్ని ఐక్యపరుస్తుంది. రెండవది, ఉపవాసం అనేటువంటిది మన పాపాల కొరకి మన కన్నీరు ఖర్చులాగా చేస్తుంది. మూడవది ప్రియులారా, ఆత్మీయ యుద్ధములో మహా గొప్ప ఆయుధం ఇది ఉపవాస ప్రార్థన. సైతానుపై శోధనలో మహా గొప్ప ఆయుధం ఉపవాస ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో చెడు వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నావా? పాపపు క్రియలు విడిచిపెట్టలేకపోతున్నావా? సైతాను శోధనలు విడిచిపెట్టలేకపోతున్నావా? పాపముకు బానిసవైపోయావా? దాని నుండి విడుదల పొందటానికి గొప్ప ఆయుధం ఉపవాస ప్రార్థన. నమ్మండి పిల్లారా, ప్రయత్నం చేసి చూడండి, అద్భుతాలు చూస్తారు.
శోధనను జయించటానికి గొప్ప ప్రార్థన. యేసయ్య 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి సైతాను మీద పోరాడాడు, విజయాన్ని సాధించాడు. ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు నువ్వు, ఏదైనా కానీ ఉపవాసం ఉండు, అద్భుతాలు చూస్తావు. యేసు ప్రభు దైవరాజ్యాన్ని ప్రారంభించడానికి ముందు 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భంగా సడన్గా గుర్తొచ్చింది, ఈ శ్రమల కాలంలో నేను ఎన్నో చోట్ల వాక్య పరిచర్య చేయడానికి, రోజుల తరబడి వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాలి. నా కోసం ప్రార్థన చేయండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక వాక్యంలోకి వస్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మొండి పద్దులు ఏమైనా ఉన్నాయా? పద్దులు అంటే డబ్బులు అనుకోమాకండి. మొండిగా ఇక నాకు ఇది జరగటల్లా, నా వల్ల కావట్లేదు, ఇది పోటల్లా, ఈ కీడు నాకు జరగాలనుకున్న మేలు జరగట్లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. లౌకికంగా మాత్రమే ఆలోచించమాకండి బిడ్డలారా, ఆత్మీయంగా ఆలోచించండి. ఎక్కువగా ఆత్మీయంగా పరిశుద్ధాత్మను పొందుకుంటే అవన్నీ నీకు వస్తాయి. ఇంకా ఉపవాస ప్రార్థనని అలవాటు చేసుకోండి. లిమిటెడ్గా ఉండమాకండి. మీరు చేయగలిగింది చెయ్యండి. సవాల్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఈరోజు ఉపవాసం ఉంటా, బుధవారం ఉపవాసం ఉంటా, శుక్రవారం ఉపవాసం ఉంటా, లేకపోతే కొన్నాళ్ల పాటు ఉపవాసం ఉంటా. దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అద్భుతాలు చూస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఏం జరుగుతుంది? సైతానుపై యుద్ధములో మనం గెలుస్తాం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయండి. బైబిల్లో చాలా యుద్ధాన్ని ఓడిపోతారు. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా 11 గోత్రాలు ఒక్క గోత్రం మీద గెలవలేవండి. ఉపవాసం ఉండి ఒకే ఒక్క రోజు ప్రార్థన చేస్తారు, ఒక్కసారిగా యుద్ధంలో గెలుస్తారు. మన ఆత్మీయ యుద్ధంలో కూడా ఉపవాస ప్రార్థన అదే చేస్తుందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాసం మనలో అన్నిటికంటే గొప్ప సుగుణం దీనత, వినయాన్ని కలుగు. దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యం వారిది. మీకు చెప్తున్నానండి, మన ఉపవాసం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో తగ్గింపు ఏర్పడుతుందండి. మనకు తెలియకుండానే మనం ఒకలాంటి తగ్గింపు జీవితం, వినయంలోనికి వెళ్ళిపోతామండి. దేవుడు మెచ్చుకునే సుగుణం అది. వినయాన్ని, దీనతను అలవాటు చేస్తుంది ఉపవాస ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో హన్న మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ తల్లి దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, దేవుని మెప్పును పొందుకుంది. దేవుడు మెచ్చుకుంటాడు పిల్లల ఉపవాస ప్రార్థనని. దేవుడు విడిచిపెట్టాడు. తన బిడ్డలు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యను విధిత్తే తప్ప నేను భోజనం కూడా చేయనంటే ఊరుకుంటాడా మన దేవుడు? ఆగుతాడు అసలు? ఆయన పరిగెట్టుకుని వస్తాడు. అన్నా జీవితంలో అదే జరిగింది, భక్తుల జీవితాలలో అదే జరిగింది. మోనికమ్మను చూడండి పిల్లారా, ఉపవాసాలు చేసి ఘోర పాపులైన భర్తని, కుమారుని అగస్త్యుని గారిని మార్చుకుంది. అగస్త్యుని గారు ఉపవాస ప్రార్థన ఫలం. అవును పిల్లారా, అవును. నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ విజయరాజు ఒక తల్లి యొక్క ఉపవాస ప్రార్థన ఫలం అండి, అంతే. అవును ప్రియులారా, నా తల్లి చేసినట్టు ఉపవాస ప్రార్థన ఫలితం నేను. ఎందుకంటే నేను తుంటరివాడిని, నేను చాలా దుడుకువాడిని చిన్నప్పుడు. ఆ దేవుడు ఆ దుడుకుతనాన్ని తన మహిమ కొరకే వాడుకుంటున్నాడు. ఆ పట్టుదల, ఆ మొండితనం తన సేవ కొరకే వాడుకుంటున్నాడు. ఇది నా తల్లి చేసినట్టు ఉపవాస ప్రార్థనలు. నేను సెమినర్లో ఉన్నప్పుడు నా కోసం చేసిన ప్రార్థన ఫలితం ప్రియులారా. మీ బిడ్డలు మారతారు, ప్రార్థన చేయండి. ఆ కృప నీకు దొరుకుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో చివరిగా ఉపవాసము ద్వారా బిడ్డలారా మనం క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులం అవుతాం. యేసయ్య శ్రమలో మనం కూడా పాలు పొందుకుంటాం. ఎప్పుడైతే మన కడుపు కాల్చుకుంటాం ఈ శ్రమల కాలంలో, యేసు ప్రభు యొక్క సిలువ మార్గాన్ని పాటిస్తూ నేను కడుపు నిండా భోంచేసి వెళ్ళానని అర్థం ఉందండి ఏమన్నా? నేను ఇక్కడ మాట్లాడితే షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడతాను, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోమా. యేసయ్య శ్రమల గురించి మాట్లాడుతూ ఎంత దీనాతి దీనమో, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగ మంచి కాపరివి, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నాకై ప్రాణం పెట్టిన యేసయ్యను పాడుకుంటా ఇంటిలో మనం మాంసం ముక్కలు తింటే ఏమన్నా అర్థం ఉందా, పర్థం ఉందా? అసలు దేవుని కృపను పొందుతామా? దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటామా?
ఇది సవాలు చేస్తున్నానండి, మీరు నన్ను క్షమించండి, నన్ను తిట్టుకున్నా మీరు పర్వాలేదండి, కానీ ఇది సాధ్యమయ్యేదేనా? యేసయ్య శ్రమల గురించి ధ్యానం చేసుకుంటూ, ఆయన రక్తాన్ని చూసుకుంటూ, ఆయన రక్తం మీద పాటలు పాడుకుంటూ, మనం ఇష్టం వచ్చినట్లుగా ఇంటిలో విందులు చేసుకుంటే ఎలా పొందుతామండి దేవుడి దీవెనలు? సాధ్యపడదు బిడ్డలారా. దేవుని కృపను మనం పొందాలంటే, దేవుని యొక్క శ్రమలలో, ఈ శ్రమల కాలంలో పాలు పంచుకోవాలంటే, నీవు కూడా ఈ పొట్టను కొంచెం ఏడిపించాలి. ఇక్కడ ప్రియులారా ఒక అడుగు ముందుకు వేద్దాం. ఉపవాసం అంటే ఒక్క భోజనాన్ని మాత్రమే మానుకోవటం కాదు. నీ సెల్ ఫోన్ను మానుకోవాలి, నీ బూతులు మానుకోవాలి, నీ చెడ్డ మాటలు మానుకో, నీ పాపాన్ని మానుకో. ఇది నిజమైన ఉపవాసం. దీనికి తోడుగా ఉపవాసం, ఇది నిజమైన ఉపవాసం. నీ పొరుగువాణ్ణి నువ్వు సఖ్యతతో చూడగలగాలి. యెషయా గ్రంథములో ప్రియులారా, ఇదిగో ఒక భోజనాన్ని మాత్రం మానుకోవాలి, అదొక్కటే మానుకుంటే చాలదంటున్నాడండి. అదొక్కటే మానుకుంటే సరిపోదంటున్నాడు ప్రియులకు దేవుని. యెషయా గ్రంథములో ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఈ విధంగా పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మరణ ఆలకించను అంటున్నాడు. ఏం చేయాలట? మీ అన్నాన్ని పేదలకు పెట్టండి, మీ వస్త్రాలని బట్టలు లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి, మీ ఇళ్లలో ఇతరులకి నివాసాన్ని ఇవ్వండి, పరదేశులుగా ఉన్నటువంటి వారికి ఇతరులకి సహాయం చేయాలి. నిజమైన ఉపవాసాన్ని మనం చేయగలగాలి. ఉపవాస ఫలాలు మనం పొందాలంటే, ఉపవాసం ఉన్నటువంటి రోజున మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని తీసి పక్కన పెట్టాలి. దాన్ని చర్చి ప్రయోజనము కొరకు కానీ పేద సాధలకు కానీ ఇవ్వాలి. తప్పనిసరిగా ఇది చేయాలండి. ఇది చేయకపోతే ఉపవాస ఫలితం మనకు ఉండదు. ఈనాడు ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. దేవా, నువ్వు 40 దినాల పట్టు ఉపవాసం ఉన్నావు, పూర్తిగా ఉపవాసం ఉన్నావు తండ్రి. మేము కూడా ఈ దినాలలో కొన్ని దినాలని ఉపవాసం ఉంటూ నిన్ను పోలి నీ శ్రమలలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయి. ఉపవాస ప్రార్థన మాకు నేర్పించయ్యా. రాత్రింబవళ్ళు మోకరించి ఉపవాసముండి ప్రార్థన చేసి సైతాను శక్తులను పారదలేనటువంటి కృపను మాకు దయచేయి తండ్రి అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ఎంతో గొప్ప వాక్యాన్ని మాకు సెలవిచ్చావు ప్రభువా. ఒక పురుగు, గొంగళి పురుగు ఉపవాసముడి 40 దినాల పాటు అద్భుతమైన సీతాకోచిలుకగా నీ సృష్టిలో ఉంటుంది ప్రభువా. మేము కూడా మా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనని అలవాటు చేసుకునేట్లుగా మమ్మల్ని దీవించండి. నువ్వు ఉపవాసం ఉన్నావయ్యా 40 దినాల పాటు, మాకు శక్తినివ్వండి, ఆత్మవరాన్ని ఇవ్వండి, ఆత్మీయ బలాన్ని ఇవ్వండి, ఆత్మీయ శక్తినివ్వండి. మమ్మ దీవించండి నాయన, ఆశీర్వదించండి. మాలో నీ శక్తిని నింపండి తండ్రి. ఈ శ్రమల కాలం ప్రభువా, మేము కూడా ఉపవాసం ఉంటూ ప్రభువా నీ శ్రమలలో పాలు పంచుకునేటట్లుగా నీ శక్తిని పొందుకునేలాగున, నీ అభిషేకాన్ని పొందేలాగున మమ్మ దీవించండి నాయన. మాలో ఉన్నటువంటి కరుడుగట్టిపోయినటువంటి మొండి బారినటువంటి పాపాలను విడిచిపెట్టడానికి ఉపవాసాన్ని ఒక ఆయుధంగా మార్చుకునేలాగున మమ్మ దీవించండి. నీ బిడ్డలు ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారికి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను అభిషేకించండి ప్రభువా. ఇదిగో దీక్షాపలను దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ఓ యేసు రాజా, ఓ శక్తిమంతుడా, ఓ మహోన్నతుడా, కుటుంబాలలో శాంతినివ్వండి, సైతానికి అధికారాన్ని ఇవ్వకండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు ప్రభువా మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని ప్రభువా నీ ఆత్మశక్తితో నింపండి నాయన. ఎవరైతే ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగటానికి సహాయం చేస్తున్నారో వారందరిని దీవించండి నాయన. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కైత్య కాలంలో మేము పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా ఉంటూ నీ కృపను, నీ దీవెనను పొందుకునేలాగున పరీక్షలు రాసే బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.